తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ అభ్యర్థులు పోస్టింగ్ల కోసం ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నారు. అధికారుల తప్పిదం కారణంగా ఎప్పుడో రావాల్సిన పోస్టింగ్లు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. వీటన్నింటికీ కారణం 6 మార్కులు. ఆ 6 మార్కుల కోసం కొందరు అభ్యర్థులు కోర్టు మెట్లెక్కారు. కోర్టు తీర్పు కూడా వచ్చేసింది. కానీ బోర్డు మళ్లీ అప్పీలుకు వెళ్లడంతో సమస్య మొదటికొచ్చింది. అసలు ఎస్ఐ కొలువుల్లో జరిగిందేంటి? ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎస్ఐ కొలువుల భర్తీలో 6 మార్కుల సమస్య అభ్యర్థుల్ని వీడటం లేదు. గత ఏడాది మే 31వ తేదీన 1200కు పైగా పోస్టులకు పోలీస్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం 2018 ఆగస్టు 26న ఎస్ఐ సివిల్, సెప్టెంబర్ 9న ఎస్ఐ ఐటీఎన్సి తదితర పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 1,10,635 మంది ఎస్ఐ సివిల్, 4,684 ఎస్ఐ ఐటీఎన్సీలో అర్హత సాధించారు. వీరికి గత డిసెంబర్ 17 నుంచి శరీర దారుఢ్య పరీక్షలు ప్రారంభించాలని భావించారు. ఇదిలా ఉండగా పరీక్ష సెట్ బిలో 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలు లేదా వాటికిచ్చిన ఆప్షన్లు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు 6 మార్కులు కలపాలని ఆదేశించడంతో రెండో దశ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే తాము చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. వీరంతా 6 మార్కుల పీఠముడి ఎప్పుడు వీడుతుందోనని ఎదురుచూస్తున్నారు. ప్రాథమిక రాత పరీక్షలో 1, 2 మార్కుల తేడాతో అవకాశం కోల్పోయిన వారు కూడా 6 మార్కులు కలిపితే తమకు అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. మరోవైపు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించేందుకు బోర్డు అధికారులు జేఎన్టీయూహెచ్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పరీక్షా ప్రశ్నాపత్రాల్ని జేఎన్టీయూహెచ్ తయారు చేసింది. కీ ప్రకటించిన తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకున్నామని, తప్పని తేలిన ప్రశ్నలకు మార్కులు కలిపామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు అభ్యంతరం తెలుపుతున్న 6 ప్రశ్నలకు ఇప్పటికే మార్కులు కలిపామని, ఇకపై కలపాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. అత్యంత ప్రతిభావంతులైన విద్యావేత్తలు రూపొందించిన ప్రశ్నలను కోర్టులు నిర్ణయించలేవనేది నియామక బోర్డు వాదన. బోర్డు అప్పీలుకు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు రెండవ దశ ప్రక్రియ కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియ జాప్యంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.